ఇప్పటివరకు వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసింటే ఓవరాల్గా పైథాన్ గురించి ఒక ఐడియా అనేది వస్తుంది. బేసిక్స్ అనేవి ఓవరాల్గా బేసిక్స్ అనేవి మీరు నేర్చుకుంటారు. ఓకేనా? నాకు ఇలాగే వీడియోస్ చేస్తూ ఉన్నారంటే మీ నుంచి నాకు ఎంకరేజ్మెంట్ కావాలి. అదేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి, ఎవరెవరికి అర్థం కాలేదు అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి, ఏది అర్థం కాలేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఒకవేళ డ్రాబ్యాక్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా తెలపండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సరదాగా ఇక్కడున్న కోడ్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేసామంటే చూడండి, ఇక్కడ ఏం చేసామంటే యూజర్ నుంచి 2 ఇన్పుట్లు తీసుకున్నాం. అంటే యూజర్ నుంచి 2 నెంబర్స్ అనేవి తీసుకున్నాం. ఆ నెంబర్స్ తోటి డిఫరెంట్ మెథడ్స్ అంటే క్యాలిక్యులేషన్ మెథడ్స్ అంటే డివిజన్ చేసాము, ఎడిషన్ చేసాము, సబ్ట్రాక్షన్ చేసాము, మల్టిప్లికేషన్ చేసాం. ఓకే, ఇది ఇక్కడేం లేదు ఈ ప్రాబ్లము. చూడండి, ఈ కోడ్ చూస్తే యూజర్ నుంచి 2 నెంబర్స్ అనేవి తీసుకొని ఆ వాల్యూస్ని డివిజను, ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్ చేసాం. ఇక్కడ చూసుకుంటే రన్ చేసి చూసా, ఇక్కడ అడుగుతుంది ఫస్ట్ నెంబర్ ఏంటిది అని అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ నెంబర్ సపోజ్ ఇక్కడ నేను 10 ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ నెంబర్ అడుగుతుంది. సెకండ్ నెంబర్ నేను 20 ఇచ్చాను. ఇక్కడ చూసుకుంటే డివిజన్ అంటే డివిజన్ చేస్తే 0.5 యాడ్ చేస్తే 10 + 20 30, సబ్ట్రాక్షన్ చేస్తే 10 - 20 -10, ఒక మల్టిప్లికేషన్ చేస్తే 200. కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఇదేందో భలే ఉంది. మళ్ళీ ఒకసారి మనకు నచ్చిన వాల్యూస్ తీసుకుందాం అని మళ్ళీ రన్ చేయండి. మీరు మళ్ళీ రన్ చేయండి దీన్ని. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నెంబర్ వచ్చేసి మీరు 30 ఏముంది, నెక్స్ట్ 0 ఏముంది, ఇక్కడ చూస్తే ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఎర్రర్? ఎప్పుడన్నా చేశారా? ఎప్పుడన్నా చేసుంటే ఎర్రర్ వచ్చింది. ఇలా ఎర్రర్ ఎందుకు వచ్చింది? 0 డివిజన్ ఎర్రర్ అని ఎందుకు వచ్చిందంటే మీరు ఆలోచించండి ఫస్ట్. తర్వాత సొల్యూషన్ మీరు ఆలోచించండి ఫస్ట్. మీకు అదే ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అంటే మీరు ఆలోచించండి ఎందుకు వచ్చింది ఎర్రర్ అనేసి. ఓకేనా? ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందని మీరు ఆలోచించండి. 0 తీసుకున్నప్పుడు ఎర్రర్ అనేది ఎందుకు వచ్చిందని ఆలోచించండి. చూసుకుంటే ఎర్రర్ ఎందుకు వచ్చిందని, వాట్ హ్యాపెన్ హియర్ అంటే ఎర్రర్ ఎలా వచ్చిందని చూసుకుంటే, ఇక్కడ డివిజిబుల్ బై 0 చేస్తే డివైడ్ బై 0 చేస్తావా? చేస్తే ఏమొస్తుంది? రాదు. క్యాలిక్యులేషన్ అనేది రాదు. అదేవిధంగా ప్రోగ్రామ్ రాస్తే ఎర్రర్ అనేది వస్తుంది. హౌ టు సాల్వ్ 0 డివిజన్ ఎర్రర్ అంటే ఈ ఎర్రర్ని ఎలా ఫిక్స్ చేయాలంటే చూసుకోండి. టుడేస్ టాపిక్ వచ్చేసి ట్రై అండ్ యాక్సెప్ట్. అర్థమవుతుందా? ట్రై అండ్ యాక్సెప్ట్ టాపిక్ చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చింది ఇలా ఎర్రర్ అనేది వచ్చింది. అంటే మీరు డివైడెడ్ బై 0 అని చేశారు, అప్పుడు ఎర్రర్ జనరేట్ అయింది. ఎర్రర్ జనరేట్ అయిన తర్వాత ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అవన్నా ఎర్రర్ లేకుందంటే అవన్నా ప్రింట్ అవ్వాలి. ఎందుకు కాలేదు అంటే చూసుకుంటే ఒకసారి ఎర్రర్ వచ్చాక అది దాని కింద బ్లాక్ లాంగ్వేజ్ చూడదు, ఆటోమేటిక్గా అన్ని ఎర్రర్ అనేది చూపిస్తుంది. కోడ్ అంతా ఏమైందంటే క్రాష్ అయింది. అంటే దాని ముందు వెనక అన్ని ఎర్రర్ అనేది చూపిస్తుంది. క్రాష్ అయిపోయింది మొత్తం కోడ్ అనేది. కెనాట్ చేంజ్ అన్నమాట. అంటే మనం ఏమీ చేయలేం ఎర్రర్ని. ఓకేనా? అది కోడ్ అంతా అనేది క్రాష్ అయిపోతుంది. హౌ టు సాల్వ్ క్రాష్ అని చూసుకుంటే అది ఎలా ఫిక్స్ చేయాలని చూసుకుంటే దానికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ట్రై అండ్ యాక్సెప్ట్ మెథడ్. అంటే ట్రై అండ్ యాక్సెప్ట్ మెథడ్ అంటే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు మనం ట్రై అని యాక్సెప్ట్ అనే 2 ఫంక్షన్స్ యూజ్ చేసుకొని ఎర్రర్ అనేది లేకుండా చేస్తాం. ఇక్కడ చూసుకుంటే కోడ్ రాస్తా, కోడ్ ఎర్రర్ వచ్చింది. ఓకేనా? ఎర్రర్ రాకుండా అంటే ఎర్రర్ వచ్చింది బాగానే ఉంది, స్పెసిఫిక్ అదే ఆ పార్ట్లోనే రావాలి ఎర్రర్. కానీ ఎడిషన్కి, సబ్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్ కూడా వచ్చింది. ఓకేనా? అవి కూడా ఎందుకు పర్ఫామ్ చేయలేదంటే
డివిజన్ ఎర్రర్ అంటే ఫస్ట్ స్టెప్లో రాసిన లాజిక్ అనేది ఎర్రర్ వచ్చింది కాబట్టి మిగతా అన్ని ఎర్రర్ వచ్చాయి. అలా రాకుండా దానికచ్చం ఎర్రర్ వచ్చి మిగతా అన్ని పర్ఫామ్ కావాలంటే ట్రై అండ్ యాక్సెప్ట్ మెథడ్ యూజ్ చేసుకొని చేయాలి. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ట్రై అనే 2 కాలమ్స్ పెడతాం. అంటే కోడ్ దట్ మేస్ కాజ్ అని, అంటే మీకు ఒకవేళ కోడ్ ఎర్రర్ అని అనిపిస్తే ట్రై అనే బ్లాక్లో మెన్షన్ చేస్తారు. ఓకేనా? ఆ కోడ్ని ఎర్రర్ వచ్చిన కోడ్ని హ్యాండిల్ చేయాలి. అంటే ఎర్రర్ అని ఎక్కడ వచ్చిందని ఫైండ్ అవుట్ చేయడానికి యాక్సెప్ట్ అనే మెథడ్ యూజ్ చేసుకుని మీరు ఏ టైపు డివిజన్ అయితే డివిజను, ఏ టైప్ అయితే ఆ టైప్ ఇక్కడ మెన్షన్ చేస్తే ఏ టైప్ ఎర్రర్ వచ్చిందో ఇక్కడ ప్రింట్ అవుతుంది మనకి. ఓకేనా? ఇక్కడ యాక్సెప్ట్ అంటే బై డిఫాల్ట్గా మీకు ఏ టైపో తెలియలేదనుకో ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా అది ఎక్కడ ఎర్రర్ వచ్చిందో అక్కడ చూసుకుంటారు. ఓకే? ట్రై అంటే ఏం లేదు. ట్రై అంటే మీకు ఒకవేళ ఈ కోడ్లో ఎర్రర్ వస్తుంది అని అనిపిస్తే ట్రై అనే బ్లాక్లో మెన్షన్ చేస్తాడు. యాక్సెప్ట్ అని ఎందుకు యూజ్ అవుతుంది అంటే యాక్సెప్ట్ అంటే ఫలానా టైప్, అంటే ఆ టైప్లో నాకు ఎర్రర్ వస్తుంది అని అనిపించినప్పుడు యాక్సెప్ట్ అని యూజ్ చేసుకొని అదే టైప్ ఇస్తే దాంట్లో ప్రింట్ స్టేట్మెంట్ రాసి హ్యాండిల్ అనేది చేస్తుంది. ఎర్రర్ అనేది హ్యాండిల్ అనేది చేసి ఫైనల్గా అవుట్పుట్లో ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఆ పర్టికులర్ బ్లాక్ వచ్చమే ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎక్సెప్ట్ ఎందుకంటే మీకు ఆ డేటా తెలియలా, బై డిఫాల్ట్గా అది ఎక్సెప్ట్లో రాసినప్పుడు బై డిఫాల్ట్గా ఎక్కడ ఎర్రర్ వస్తుందో చూసుకొని అక్కడ ఎర్రర్ అని ప్రింట్ చేస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనం ఇందాక చూసుకున్న ఎగ్జాంపుల్ చూసుకుంటే డివిజన్ ప్రోగ్రామ్ విత్ ట్రై యాక్సెప్ట్ ఫైనల్. ఇక్కడ చూసుకుంటే ట్రైలో తీసుకున్నాం, మనకి డివిజన్లో ఎర్రర్ వస్తుంది అది మనకు అనిపించి తీసుకున్నాం. ట్రై అనే బ్లాక్లో మనం డివిజన్ ఎర్రర్ అనేది తీసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే యాక్సెప్ట్ 0 డివిజన్ ఎర్రర్ అంటే 0 డివిజన్ ఎర్రర్ అని మనకు తెలుసు, ఇందాక చేసాం బట్టి మనకు తెలుసు. అదే అక్కడ స్టోర్ అయింది, ఈ అనే స్టోర్ అయింది, ఈలో స్టోర్ అయింది. అప్పుడు ప్రింట్ ఏమైంది 0 ఎర్రర్ డివిజన్ ఎర్రర్ అక్కడ ఈలో ఉందని ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ వాల్యూ ఏ వాల్యూలో అంటే ఏ వాల్యూ ఎర్రర్ వస్తుందో 0 వాల్యూ వస్తుందా అని ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఎక్సెప్ట్ అంటే ఎక్సెప్షన్ అంటే మీకు ఇక్కడ ఏమి ఈ టైప్ అనేది తెలియకపోతే ఆటోమేటిక్గా ఎక్సెప్ట్ యూజ్ చేసుకుని బై డిఫాల్ట్గా అదే తీసుకుంటుంది. ఎక్కడ ఎర్రర్ వచ్చిందని అదే తీసుకుంటుంది. ఇక్కడ ఫైనల్లీ ఎందుకు యూజ్ అవుతుందంటే ట్రై ఎక్సెప్ట్ ఫైనల్, ఈ 3 ఫైనల్ ఎక్సెప్ట్ ట్రై, ఈ 3 ట్రై అంటే పర్టికులర్ బ్లాక్లో మీకు ఎర్రర్ అని వస్తుంది తెలుసు కాబట్టి ట్రై బ్లాక్లో మెన్షన్ చేశారు. ఆ చేసిన డేటాని ఏ టైప్లో ఉంది కాబట్టి మీకు తెలియదు కాబట్టి బై డిఫాల్ట్గా తీసుకోవడానికి ఎక్సెప్ట్ బ్లాక్ అనేది తీసుకుంటాం. ఫైనల్ నేను ఎందుకు యూజ్ చేస్తాను అంటే ప్రింట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్, అంటే మీకు అది ఎర్రర్ వచ్చినా రాకపోయినా ఫైనల్లీ అనే బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు ఒకవేళ అది ఎర్రర్ జనరేట్ చేసినా ఎర్రర్ జనరేట్ లేకుండా కోడ్ సక్సెస్ఫుల్గా ప్రింట్ అయినా ఈ ఫైనల్లీ అనే స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రింట్ అయింది. ఓకేనా? ప్రీవియస్గా చెప్పుకున్నట్టు కోడ్లో చూసుకుంటే మనం డివిజన్లో ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మనం 0 టైప్ చేసినప్పుడు డివిజన్లో ఎర్రర్ చేసింది. హౌ టు పర్టికులర్ బ్లాక్ వచ్చాం ఎర్రర్ అనే ఫైండ్ అవుట్ చేయడానికి మనం ట్రై అనే యాక్సెప్ట్ చెప్పుకున్నాం, టాపిక్ అనేది చెప్పుకున్నాం. ఇక్కడ చూసుకుంటే 2 నెంబర్స్ అనేవి యూజర్ నుంచి ఇన్పుట్గా తీసుకున్నాం. మనకు తెలుసు 0 ఎంటర్ చేసినప్పుడు డివిజన్లో ఎర్రర్ అనేది వస్తుంది. అంటే 0కి ఏది డిజిబుల్ కాదు కాబట్టి మనం డివిజన్ బ్లాక్కి మనం ట్రై అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే మనం ట్రై అంటే డివిజన్ బ్లాక్లో మనకు తెలుసు కాబట్టి ఎర్రర్ వస్తుందని కాబట్టి మనం ట్రై అనే దాంట్లో తీసుకున్నాం. ఎక్సెప్ట్ ఏంది ఏ ఎర్రర్ ఫైండ్ అవుట్ అంటే ఏ టైప్లో ఎర్రర్ అంటే ఎర్రర్ ఏందని ప్రింట్ చేయడానికి ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. అంటే ఎక్సెప్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ప్రింట్ ద్వారా ప్రింట్ చేస్తాం డివిజన్ ఎర్రర్ వచ్చింది అనేసి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇందాక మనం కోడ్ చెక్ చేసుకుంటే డివిజన్ ఎర్రర్ వచ్చింది కానీ అన్ని ఎడిషను సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఏది పర్ఫామ్ కాలా. ఇప్పుడు చూసుకుంటే ట్రై యాక్సెప్ట్ చెప్పుకున్న టాపిక్స్ చెప్పుకున్నాం కదా, దాని మీద కోడ్ రాసి చూసుకుంటే ఇక్కడ రన్ చేసి చూద్దాం. ఇందాక తీసుకున్నట్టు 30 and 0 చూసుకుంటే ఇందాక ఏది ప్రింట్ కాలా, ఎర్రర్ అని చూపించింది.
ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డివిజన్ అనే బ్లాక్లో ఎర్రర్ ఉందని ఇక్కడ చూపించింది. ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్ 3 పర్ఫామ్ అయ్యారు. ఇందాక కాల. ఇప్పుడు ఎందుకు అయ్యాయంటే ట్రై యాక్సెప్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని పాసాం కాబట్టి ఇప్పుడు మిగతా స్టేట్మెంట్స్ అనేవి డిస్టర్బ్ కాల. ఓకేనా? ఇది ట్రై అండ్ యాక్సెప్ట్ ఫంక్షన్. ఓవరాల్గా ట్రై అండ్ యాక్సెప్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళేసి మీ కార్డ్ పెట్టి మనీ తీయడానికి, క్రెడిట్ చేయడానికి మీ అమౌంట్ అనేది టైప్ చేస్తారు. అప్పుడు మీకు అక్కడ తీసుకోవడానికి ఇన్సఫిషియెంట్ అంటే మీకు బ్యాలెన్స్లో తక్కువ ఉందనుకో, అక్కడ మెసేజ్ ఏమొస్తుంది, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని కానొస్తుంది. అంటే బ్యాలెన్స్ లేదు అని, సఫిషియెంట్ బ్యాలెన్స్ లేదు అని అక్కడ ప్రింట్ అవుతుంది. అలా ప్రింట్ చేయడానికి మనం ట్రై అండ్ యాక్సెప్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. అంటే తెలుసు మీకు అక్కడ బ్యాలెన్స్ లేవు అని మీకు ఆల్రెడీ తెలుసు. అప్పుడు ట్రై అనే బ్లాక్లో ఆ ఎర్రర్ వచ్చే ఫంక్షన్ రాసి యాక్సెప్ట్లో ఏం రాస్తాం, మనం ఏది ఫౌండ్ అవుట్ చేయడానికి, ప్రింట్ చేయడానికి అది రాస్తాం యాక్సెప్ట్లో. ఒకవేళ ఉంటే ఫైనల్గా ఏమైంది, యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని పడిద్ది. అది ఫైనల్ గురించి. ఓకే, దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ట్రై అండ్ యాక్సెప్ట్ మెథడ్స్. ఓకే, వీడియోస్ అన్ని చూడండి, మిస్ కాకుండా డోంట్ మిస్ డైలీ వీడియోస్ అన్ని చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డైలీ నేర్చుకోండి. అదేవిధంగా ప్రాక్టీస్ చేయండి. రోజు డైలీ ప్రాక్టీస్ చేయండి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కామెంట్ చేయండి. మీకు ఏం అర్థం కాదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఓకే, దీనివల్ల నాకు యూజ్ ఏంటంటే మీలాది ఎంతోమంది అర్థం కావడం వల్ల ఉంటారు, వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుందని చిన్న హోప్ తోటే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.